వెస్ట్ బెంగాల్లో ఆర్జేకర్ హాస్పిటల్లో ఒక వైద్య విద్యార్థిని చాలా దుర్మార్గంగా అత్యాచారం చేస్తే అక్కడున్న దీది అనబడే రాక్షసి అత్యాచారం జరిపిన వాళ్ళకి సహాయం చేసి ఘోర అపరాధం చేసి ఈ రోజున దాని శిక్ష అనుభవించే స్థాయికి దిగజారిపోయింది. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. ఎప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, ఎప్పుడు అధర్మం పెరుగుతుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటానని చెప్పని శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు. ఎవరో కాదు, నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి మహానుభావుల్లో ఉద్భవించి ఈ రోజున భారతదేశాన్ని కాపాడుతున్నారు. ఆ వైద్య విద్యార్థిని ఎవరైతే అత్యాచారం జరిపారో ఆ తల్లికి నరేంద్ర మోడీ గారు బాసటగా నిలిచి ఈ రోజున దీదీకి అనే రాక్షసిని సమాధానం చెప్పడం కోసం బ్రహ్మాస్త్రం ఎక్కుపెట్టినట్టుగా ఎక్కుపెట్టాడు అక్కడ వెస్ట్ బెంగాల్లో. ఆమె ఈ పానిహతి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలు ఆమెని గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చి ఆమెకు ఓట్లు వేసి ఈ రోజు ఆమెని భారీ మెజారిటీతో ఆమెని గెలిపించారు. ఇప్పుడు చూడాలి సీన్. ఆమె ఒక మాట అంది, బ్రహ్మరాక్షసి దీదీ గారిని దొరకాలి, జుట్టు పట్టుకుని కొడతానని చెప్పిన ఆమె ఆక్రోశానికి భగవంతుడు ఆశీర్వదించాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ గెలిచినందుకు హిందువులు సంతోషపడడం సర్వసాధారణం. కానీ ఇంకొక అద్భుతం ఏంటంటే ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాడు నరేంద్ర మోడీ గారిని అభిమానిస్తూ ఆయన చేస్తున్న పనుల యందు అభిమానం పెంచుకుంటూ అక్కడ వేడుకలు జరుపుకుంటున్నారంటే ఇది భారతీయ జనతా పార్టీకి గొప్పతనం. ఆ ధర్మాన్ని మన ముస్లిం సహోదరులు కూడా సహించడనే విషయానికి ఇది ఒక నిదర్శనం. ధర్మానికి హాని కలుగుతుందని వెలువలాడిన ప్రతి మనిషికి కూడా సమాధానం చెప్పడానికి పరమాత్ముడు అక్కడ వెస్ట్ బెంగాల్లో ఆవరించుకుని ఉన్నాడు. 207 సీట్లు గెలవడమే కాకుండా ఈ పానిహతి నియోజకవర్గంలో ఈ రత్నా దేవినాథ్ అనే ఆమెకు ఊరట కలిగే విధంగా ఆమె కూతురు దివ్యలోకాల్లో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ తల్లి ఆత్మశాంతి కలిగే విధంగా సమాధానం చెప్పారు. గుర్తుపెట్టుకోండి, ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు హైందవ ధర్మం, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్, భారతీయ జనతా పార్టీ ధర్మస్వరూపం అని అందరూ అర్థం చేసుకోండి. ఈ ధర్మాన్ని నిలబెట్టుకుందాం మనందరం కూడా. ఎవరికెవరికైతే అన్యాయం జరుగుతుందో, అధర్మం అని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా వెస్ట్ బెంగాల్లో జరిగిన విజయం మనకందరికీ కూడా నిదర్శనంగా భావిస్తూ సంతోషంగా ఉండండి. భారత్ మాతాకి జై.